హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము రాగి చక్రాలు చేయబోతున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకోండి, హెల్త్కి మంచిది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. రాగి పిండి హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఇలా చక్రాలు చేసుకొని తినండి, సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇక్కడ మేము 2 కప్పుల పిండి తీసుకున్నామండి. ఇదేంటంటే బియ్య పిండి, పచ్చిశనగపప్పు 2 కలిపి పట్టించుకున్నవి 2 కప్పులు తీసుకున్నాము. మీరు విడివిడిగా తీసుకోవాలంటే 1 కప్పు బియ్యపిండి, 1 కప్పు శనగపిండి, 1 కప్పు రాగి పిండి వేసుకోండి. పర్ఫెక్ట్ కొలత ఇది. చక్రాలు టేస్టీగా చాలా బాగుంటాయి, కరకరలాడుతూ. తగినంత సాల్ట్, కొంచెం కారం వేసుకుంటున్నాం. నువ్వులు వేసుకుంటున్నాము. తెల్ల నువ్వులు వేసుకున్నామండి ఇక్కడ మేము. నువ్వులు లేకపోతే స్కిప్ చేసుకోండి, కానీ నువ్వులు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం వాము నలిపి వేసుకున్నాము. ఇవన్నీ కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకోండి. కాచిన నెయ్యి వేసుకుంటున్నామండి. నెయ్యి ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఆయిల్ని వేడి చేసైనా వేసుకోండి. అలా వేయడం వలన చక్రాలు కరకరలాడుతూ గుల్లగా చాలా టేస్టీగా వస్తాయి. ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ముద్ద చేస్తే ఇలా ముద్దలాగా రావాలి. అప్పుడు మనకి ఈ నెయ్యి అంతా కూడా ఈ పిండిలో కలిసినట్టు. ఇప్పుడు ఇందులో వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటున్నాం. ఒకేసారి ఎక్కువగా వేయకండి, కొంచెం కొంచెంగా వేసుకుంటూ చపాతీ పిండిలాగా నీట్గా కలుపుకోండి. పిండి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకుంటే చక్రాలు కరకరలాడుతూ ఆయిల్ పీల్చకుండా చాలా టేస్టీగా ఉంటాయి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుంటున్నాము. ఇక్కడ మేము మరీ పెద్దది మరీ చిన్నది కాకుండా ఈ సైజు ఉండేది తీసుకుంటున్నామండి. మా దగ్గర చక్రాలు వేసే గన్ను ఉంది, మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి. చక్రాలు ఇలా వేసుకున్న వెంటనే టర్న్ చేయకండి. కొంచెం ఇది వేగిన తర్వాత అప్పుడు మనం అటు ఇటు కలుపుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు, క్రిస్పీగా అయ్యేంత వరకు దీన్ని ఇలా వేగనివ్వాలి. మీరు ఇలానే కాదండి, చిన్న చక్రాలు కావాలంటే చిన్నగా అయినా ఎలా అయినా వేసుకోవచ్చు. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. తప్పకుండా మన ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మీరు మన నోటిఫికేషన్స్ ఏవి కూడా మిస్ అవ్వరు. అలాగే రెసిపీ నచ్చితే మాత్రం ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మనం చక్రాలు వేసినప్పుడు బాగా ఇలా నురుగుగా వస్తుంది కదండి, బబుల్స్ వస్తూ ఉంది కదా. ఆ బబుల్స్ రావడం ఆగిపోయింది అంటే మనకి చక్రాలు కరెక్ట్గా వేగినట్టు. చూడండి, మంచి కలర్లోకి వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే ప్రాసెస్లో రిమైనింగ్ పిండిని కూడా ఇలాగే చక్రాలు వేసుకుందాం. ఇదే ప్రాసెస్లో చక్రాలన్నీ కూడా వేసుకుంటున్నాము. చూసారు కదండి, కరకరలాడే రాగి చక్రాలు రెడీ అయ్యాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా తొందరగా వేగుతాయి, టైం కూడా ఎక్కువ తీసుకోదు. పిల్లలకి హాలిడేస్ ఉన్నప్పుడు ఏదైనా ఫెస్టివల్ టైంలో ఇలా చేసి పెట్టారంటే ఈవినింగ్ స్నాక్ టైంలో చాలా ఎంజాయ్ చేస్తారు. కరకరలాడుతూ సూపర్ టేస్టీగా వచ్చాయి. మనం వేసుకున్న ఉప్పు, కారము, ఇంకా ఈ నువ్వులు అన్నీ కరకరలాడుతూ తినేటప్పుడు మంచి టేస్టీగా ఉన్నాయండి. మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.